హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రవీస్ వరల్డ్. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన పార్లీ వైద్యనాథ్ దేవాలయానికి. మహారాష్ట్రలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం గురించి పూర్తి వివరాలు ఈ వ్లాగ్లో తెలుసుకుందాం. పార్లీ వైద్యనాథ్ ఆలయం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో. ఇదే మన పార్లీ వైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ శివుడు వైద్యనాథునిగా పూజింపబడతాడు, అంటే రోగాలను నయం చేసే దేవుడు. అందుకే దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ టెంపుల్కి హైదరాబాద్ నుండి వెళ్ళడానికి ట్రైన్స్ మరియు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మేము ట్రైన్లో వెళ్ళాము. పార్లీలో దిగి అక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లో లేదా ఆటోలో 5 మినిట్స్లో మనము ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు. ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకున్నట్టయితే, పూర్వం రావణుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి ఒక జ్యోతిర్లింగాన్ని వరంగా పొందుతాడు. కానీ శివుడు ఒక షరతుతో ఆ రావణుడికి ఒక జ్యోతిర్లింగాన్ని వరంగా ఇస్తాడు. ఆ షరతు ఏంటంటే, ఆ జ్యోతిర్లింగాన్ని భూమిపై ఎక్కడ పెట్టకూడదు. ఒకవేళ ఎక్కడైనా భూమిపై పెడితే అక్కడే ఉండిపోతుంది. రావణుడు ఆ షరతుకి ఒప్పుకొని ఆ లింగాన్ని తీసుకొని లంకకి ప్రయాణమవుతాడు. కానీ దేవతలు ఆ రావణుడి శక్తి పెరిగితే ఏదైనా అనర్థాలు జరగవచ్చని ఆ దేవతలందరూ కలిసి రావణుడిచే ఆ శివలింగం పార్లీ అనే ప్రదేశంలో భూమిపై పెట్టేలా చేస్తారు. ఆ తర్వాత రావణుడు ఎంత ప్రయత్నించినా భూమి నుండి ఆ శివలింగం తీయలేకపోతాడు. సో అది పార్లీ అనే ప్రదేశంలో ఉండి పార్లీ వైద్యనాథ్ జ్యోతిర్లింగంగా పేరు పొందింది. ఇది ఈ టెంపుల్ యొక్క చరిత్ర. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మార్నింగ్ 7 లోపు అక్కడికి రీచ్ అయ్యేలా చూసుకోండి.